నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు వాట్సాప్లో వైరల్ అవుతున్న ఒక మెసేజ్ మీకు చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు అది తెలుసుకోవాలి. మనకి విశ్వగురువు ఎవరనేది తెలియజేసే మెసేజ్ అది. సో మెసేజ్లోకి వెళ్ళిపోదాం. స్త్రీ యొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా. మరి ఈ దేశంలో ఎప్పటి నుంచో గర్భవతులు భక్తిగాథలు, వీరగాథలు వినాలని, చదవాలని, ఎల్లప్పుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలని, స్మరించుకోవాలని, భయంకర వార్తలు కానీ విషాద సంఘటనలకు కానీ దూరంగా ఉండాలని ఈ ఫ్రాయిడ్ చెప్పకముందు నుండే ఎలా చెప్పేవారబ్బా. సరే, ఇంకొకటి, బిగ్ బ్యాంగ్ థియరీ ఒక అగ్నిగోళం బ్రద్దలయ్యి సృష్టి ఏర్పడిందని తేల్చింది కదా. మరి మన దేశంలో అనామకుడు సైతం బ్రహ్మాండం బద్దలైందనే వేదజనిత సృష్టి మూలం పలుకుతున్నాడెలా? భూమి మీద ప్రకృతి ఏర్పడి దాదాపు 200 కోట్ల సంవత్సరాలైందని నేటి సైంటిస్టులు చెబుతున్నారు కదా. మరి మన పురాణాలు చెప్పే కాలమానం ప్రకారం యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, సంధికాలంలను లెక్కేస్తే మనం శ్వేత వరాహ కల్పంలో 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని, ప్రస్తుత సంవత్సరం అంటే 2024 నాటికి 197,29,49,126 సంవత్సరాలు అవుతుంది. మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతుంది ఎలా? బిగ్ బ్యాంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల సృష్టి ఏర్పడిందని, అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల సృష్టి నశించి శూన్యం అవుతుందని, అది తిరిగి మళ్ళీ బ్రద్దలయ్యి సృష్టి మొదలవుతుందని, ఇలా జరుగుతూనే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా. మరి వేదసారమైన భగవద్గీతలో చెప్పబడింది ఏంటి? కల్పకం అంతమందు సకల ప్రాణులు తన యందు లీనమవుతాయని, మళ్ళీ కల్పకం ఆరంభంలో అన్నీ తన నుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా? ప్రతి చర్యకు సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా. మరి వేల సంవత్సరాల నుండి భారతదేశంలో వినిపించే కర్మ సిద్ధాంతం చెప్పేదేంటి? ఎవరు ముందు చెప్పినట్లు? తొలి విమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా. అంతకు ముందు నుండే భారతీయులకు ఉన్న విమాన శాస్త్రాన్ని కూడా కాస్త పక్కన పెడదాం. రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తల్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంథాల ఆధారంగా తయారు చేసిన మరుత్సబి గాలిలో ఎగిరింది కదా. మధ్యలో ఆగిపోయిన ఆ విమాన ప్లాన్ని ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనీకి అమ్మినట్లు తెలుస్తుంది. మరి అదేమైనట్లో ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం? మొక్కలకు ఫీలింగ్స్, ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన దేశీయుడైన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కదా. మరి ముందు ఈ విషయం మన వారికి తెలియదా? మన గ్రంథాలలో వృక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే. మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్భలను సేకరించేవారు, బాధ పెడుతున్నందుకు క్షమించమని. మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా? పెద్ద పెద్ద వృక్షాలయ్యే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్న మొక్కలుగా పెంచే ప్రక్రియ బోన్సాయ్ నేటి విజ్ఞాన శాస్త్రం కదా. మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరక సంహిత గ్రంథంలో వామన తను వృక్షాది విద్య అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్ద వృక్షాలను గుణం చెడకుండా చిన్న మొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడలా. తులసి మొక్క ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని అరికట్టవచ్చని వైద్యులు ఇప్పుడు ఒప్పుకుంటే, మరి యుగాల కాలం నుండి ప్రతి ఇంట తులసి మొక్కను పూజిస్తారు ఎందుకబ్బా? సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు ఉన్నట్లు మనం ఈ మధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా. మరి మన పురాణ కాలంలో వారికి ఈ బడభ అగ్ని గురించి ఎలా తెలిసిందబ్బా? భారతీయ గోవు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు పరీక్షించి ఇప్పుడు నిర్ధారిస్తే, మరి గోమాతను దైవంగా భావించి కొలిచే ఆనవాయితీ యుగాల కాలం నుంచి ఎందుకుందబ్బా? లోహ విజ్ఞానంలో నేటి మనం చాలా అడ్వాన్స్గా ఉన్నామని చెబుతాం కదా. మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తంభం విష్ణు ధ్వజం ఇప్పటికీ తుప్పు పట్టకుండా నిలిచి ఉంటే, దానికి పోటీగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తంభం తుప్పు పట్టి కనిపిస్తుందెలా? నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నామని చెప్పుకుంటాం కదా. మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు, కోటలు ఇప్పటికీ నిలిచి ఉంటే, గత 500 సంవత్సరాల లోపల నిర్మాణాలు నిలబడుట లేదేమి?
గోల్కొండ కోటలోని శబ్ద ప్రసార పద్ధతి, వివిధ దేవాలయాల్లోని సంగీతం పలికే స్తంభాలు, శివాలయంలో లింగంపై చెక్కు చెదరని నీడపడే నిర్మాణాలు, ఏ సమయంలోనూ నీడ కనిపించని ఆలయాలు, స్తంభాలు గాల్లో నిలబడి బరువులు మోసే భారీ కట్టడాలు, గోపురం నీడ ఒక సమయంలో వ్యతిరేక దిశలో పడే అద్భుత కట్టడములు, వీటన్నింటి గురించి ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానం ఏంటి? అణువు, పరమాణువు గురించి, వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా. మరి భారతీయ గ్రంథాలు తిరగేస్తే పరమాణువుల గురించి వైశేషిక సూత్రం అంటూ ఓ గ్రంథమే కనిపిస్తుందే. దీనిని రాసిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాద మహర్షి అను పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరు ముందు చెప్పినట్లు? మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం, బంగారం పక్కపక్కన చూపించే వరకు పాదరసం నుండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా. మరి వీటి గురించి తెలియకుండానే మన పూర్వీకులు ఈ పని ఎలా చేశారు? ఈ పని చేసేవారిని రసవాదులు అని కూడా పేరెట్టి పిలిచారే. సూర్యుడు ఓ నక్షత్రమని, చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్త్రజ్ఞులు విజ్ఞానం కదా. మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో సప్తదిశో నానా సూర్య అని చెప్పారనుకుందామా? భూమి నుండి విడివడిన కొంత భాగమే చంద్రుడని, ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహాసముద్రం ఏర్పడిందని శాస్త్రవేత్తల పరిశీలన కదా. విజ్ఞానాన్ని కథలుగా చెప్పే సంస్కృతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగర మథనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి? పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే. ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనా వారని చెప్తున్నారు కదా. 2137 క్రీస్తు పూర్వం, అంతకు పూర్వం వాడైన అత్రి మహాముని చరిత్రకు పనికిరాని వాడెలా అయ్యాడు? ఆయన తయారు చేసిన తురీయ బ్రహ్మ అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే. ఋగ్వేదం 5వ మండలం 46 మంత్రం ఈ విషయం మన గ్రంథాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా. ప్రస్తుతం భారతదేశం న్యాయ వ్యవస్థ విదేశాలను అనుసరించింది అని వాదిస్తుంటారే. మరి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం విఘ్నేశ్వరుడు రచించిన మితాక్షర గ్రంథంలోని అంశములను తెలియబరుస్తూ యాజ్ఞవల్క ఋషి రచించిన స్మృతులను 13వ శతాబ్దం నాటి తెలుగు కవి కేతన రచించిన విఘ్నేశ్వరం అనే గ్రంథంలోని అంశములను ఇప్పటికీ హిందూ న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్నదని న్యాయ పుస్తకాల్లోనే ఎందుకుంది? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది. రాతి యుగంలో వేదాలు రాసిన వారికి అంత జ్ఞానం ఉండదని విదేశీయులు నేర్పిన చిలక పలుకులు నేటికి వల్లే వేస్తూ బానిస మనస్కులు తెలుసుకోవాల్సింది ఒకటుంది. రాతి యుగం పరాయి పాలన, అంతకు ముందంతా రత్న యుగమేనని. ప్రపంచం కళ్ళు తెరవక ముందే మనం చిరునవ్వు నవ్వాం, ఆటలాడి పాటలు పాడాం. నేడు నీచులచే వక్రీకరింపబడ్డ మన చరిత్రను నమ్మి మన భారత జాతిని, పురాణాలను, గ్రంథాలను, ఇతిహాసాలను తోలనాడే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పినట్లు ముందు ఈ లోకానికి లౌక్యం? తల్లి భారతి, నీకు శతకోటి వందనాలమ్మా. నీ కడుపున పుట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు. జై హింద్, జై భారత్.